ಇವತ್ತು ನಾನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳುವಂತ ಒಂದು ವಿಷಯ ಏನಂದ್ರೆ, ఈ రోజు నేను మీ మధ్యలో పంచుకునే ఒక విషయం ఏంటంటే, ನಿಮ್ಮ మితిಗಳನ್ನ తెగదాక్రి. మీ యొక్క సరిహద్దులను లేక మీ యొక్క మితములను తొలగించండి. ನಿಮ್ಮ మితిಗಳನ್ನ తెగదాక్రి. మీరున్నటువంటి పొలిమేరలు లేక పరిచర్య పొలిమేరలు సరిహద్దులను మీరు తీసివేయండి. లూకన బರೆದ సువార్ತೆ 5ನೇ అధ్యాయం 1 ರಿಂದ 10 వరకు. లూకా రాసిన సువార్త మరి 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం దాకా మనం చదివినట్లయితే, తెలుగులో ఓద్బిడోಣ. తెలుగులో ఆ వాక్యాన్ని చదువుతున్నా. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్మని, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలైనగా ಸಾಕು. హల్లెలూయా, హల్లెలూయా. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ದೇವಜನರೇ, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ಇವತ್ತು ಸೀಮೋನನ ಮನಸ್ತತ್ವ ಈ ರೀತಿಯಾಗಿರಬಹುದು. ఈ రోజు యొక్క సీమోను యొక్క మనస్తత్వం ఒకవేళ ఆ రోజు ఆ రీతిగా ఉందేమో, ఈ జీవితం ಅವನಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಅಲವಾಟಾಗಿರಬಹುದು. మరి ఆ జీవితం ఆ రీతిగా తనకు అలవాటైందేమో. ನನ್ನಿಂದ ಇಷ್ಟೇ ಆಗೋದು, నా ద్వారా ఇంతే కలుగుతుందేమో, ನನ್ನಿಂದ ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿಗೆ ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಲ್ಲ, దీనికంటే నేను ఇంకా ఎక్కువగా ఏం చేయలేనేమో, ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯನೇ ಇಷ್ಟೇ, నా సామర్థ్యం ఇంతే. ಒಂದು ವೇಳೆ ಮೀನ್ ಸಿಕ್ಕರೆ ಸಿಗಬಹುದು, ಸಿಕ್ಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ಸಿಗದೇ ಇರಬಹುದು. ఒకవేళ చేపలు దొరికినా దొరకవచ్చును, దొరకకపోయినా దొరకకపోకుండా ఉంటుందేమో. ಒಂದು ವೇಳೆ ಎಷ್ಟು ಸಿಕ್ತದೋ ಅಷ್ಟರಲ್ಲೇ ನಾನು ತೃಪ್ತಿಯಾಗಿರಬೇಕು. ఒకవేళ చేపలు ఎంత నాకు లభిస్తాయో అంతలోనే నేను తృప్తి కలిగి ఉంటాను. ಅವನು ಆ ರೀತಿಯಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದಾನೆ. సీమోను పేతురు ఆ విధముగా ఆలోచన చేస్తుంటున్నాడేమో. ಆದ್ರೆ అయితే ಯೇಸು ಸ್ವಾಮಿ ಆ ಒಂದು ಸೀಮೋನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, యేసు ప్రభువారు సీమోనుతో అంటున్నారు, ಅವನು ಆ ರೀತಿ ಆ ಮನಸ್ಸತ್ವ ಇಟ್ಕೊಂಡಿರುವಾಗ ತಾನು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ಅವನಿಗೆ ಒಂದು ಮೀನು ಕೂಡ ಸಿಕ್ಕಿಲ್ಲ. తను ఆ ఆలోచన కలిగి ఉంటున్నాడేమో. ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ రోజున ఒక్క చేప కూడా తనకు దొరకలేదు. నన్నింద ఇష్టే ఆಗೋದು, నా ద్వారా ఇంతే కలిగేది, ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯ ಇಷ್ಟೇ, నా సామర్థ్యం ఇంతే, ನನ್ನ ಕೈಯಿಂದ ಆಗೋದು ಇಷ್ಟೇ, నా ద్వారా ఇంతే జరిగేది, ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿಗೆ ನನ್ನ ಕೈಯಿಂದ ಏನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, దీనికంటే అధికంగా నేనేం చేయలేను. ಈ ರೀತಿ ಇರುವಾಗ ಅವನಿಗೆ ಒಂದು ಮೀನು ಸಿಗದೆ ಅವನು ವಾಪಸ್ ಹೋಗುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದಾನೆ. ఈ విధముగా ఉన్నప్పుడు తనకు ఆ రోజు ఒక్క చేప కూడా దొరకకుండా తిరిగి తాను ఒట్టి చేతుల్లో వెళ్లే పరిస్థితి ఉంది. ನಾನು ಅನ್ಕೊಳ್ತೇನೆ, ಈ ರೀತಿಯಾಗಿ ಅವನು ಮೀನ್ ಸಿಗದೆ ವಾಪಸ್ ಹೋಗುವಂತ ಒಂದು ಸ್ಥಿತಿ ಇದು ಮೊದಲು ಬಾರಿ ಏನಲ್ಲ, ಇದು ಅವನಿಗೆ ಹೊಸದೇನಲ್ಲ. ಅನೇಕ ಸಾರಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅವನು ಮೀನ್ ಸಿಗದ ಹಾಗೆ ವಾಪಸ್ ಹೋಗಿರಬಹುದು. నేను అనుకుంటున్నాను తనకు ఇక చేపలు లభించకుండా తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజు కొత్తగా ఏం లేదు, ఇంతకు ముందు జరిగి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నా. ಎಷ್ಟೋ ಸಾರಿ ಅವನು ಕಷ್ಟಪಟ್ಟರು ಪ್ರಯಾಸಪಟ್ಟರು ಕೂಡ ಮೀನ್ ಸಿಗದೆ ಮನೆಗೆ ಬರಿಗೈಯಿಂದ ವಾಪಸ್ ಹೋಗಿದ ಅವನಿಗೆ ಆ ಅಲವಾಟಾಗಿದೆ. ಅವನಿಗೆ ఎన్నో సార్లు చేపలు పట్టేటువంటి విషయంలో ఏమీ లేకుండా ఒట్టి చేతులతో వెళ్ళినటువంటి ఆ పరిస్థితులు గుండా చాలా సార్లు వెళ్ళి ఉండొచ్చేమో, అలవాటు అయిపోయిందేమో పేతురుకు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿ ದೇವಜನರೇ, అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ನಿಮ್ಮಲ್ಲಿ ಬಹಳ ಜನ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀರಿ. ఈ రోజు మీరు చాలా మంది కష్టపడుతున్నారు, ಆದ್ರೆ ನಿಮಗೆ ಏನು ಸಿಗದೆ ಇರಬಹುದು, అయితే మీకు ఏమి లభించక ఉందేమో. ಆದ್ರೆ ಈ ಒಂದು ಕಷ್ಟ ನಿಮಗೆ ಹೊಸದೇನಲ್ಲ, ಇದು ಅನೇಕರಿಗೆ ಅಲವಾಟಾಗಿದೆ. అయితే చాలా మందికి ఇలాంటి ప్రయాసపడము, కష్టంగా ఉండి ఏది పొందుకోలేకపోవడము చాలా అలవాటుగా ఉందేమో. ನಿಮ್ಮಲ್ಲಿ ಬಹಳ ಜನ ಅನೇಕರಿಗೆ ದುಡಿಮೆ ಇಲ್ಲ, ವ್ಯಾಪಾರ ಇಲ್ಲ, చాలా మందికి సంపాదన లేదు, సరైనటువంటి వ్యాపారంలో లాభం లేదు. ಈ ಸ್ಥಿತಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ಹೊಸದೇನಲ್ಲ, ಅನೇಕರಿಗೆ ಅಲವಾಟಾಗಿದೆ. ఈ స్థితి మీకు కొత్తదేం కాదు, మీకు అది అలవాటు అయిపోయిందేమో. ಇನ್ನು ಕೆಲವು ಜನರಿಗೆ ಸ್ವಂತ ಜಾಬ್ ಇಲ್ಲ, ಉದ್ಯೋಗ ಇಲ್ಲ, ಮನೆ ಇಲ್ಲ. ఇక కొంతమందికి సరైనటువంటి ఉద్యోగం లేదు, సరైనటువంటి ఇల్లు, గృహం, వసతి ఏమి లేకుండా ఉన్నారు. ಈ ಒಂದು ಸ್ಥಿತಿ ಅನೇಕರಿಗೆ ಹೊಸದೇನಲ್ಲ, ಇದು ಅಲವಾಟಾಗಿದೆ. ఈ పరిస్థితుల గుండా వెళ్ళేటువంటిది కొంతమందికి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ಇನ್ನು ಕೆಲವು ಜನರಿಗೆ ಗಂಡನಿಂದ ಹೆಂಡತಿಯಿಂದ
ಹೊರಗಿನವರಿಂದ ಒಳಗಿನವರಿಂದ ಆ ನೋವು ಅನುಭವಿಸಿ ಹಿಂಸೆ ಅನುಭವಿಸಿದ್ದು ಹೊಸದೇನಲ್ಲ, ಇದು ಅಲವಾಟಾಗಿದೆ ಅನೇಕರಿಗೆ. ఇంకా కొంతమందికి బయట ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, లోనున్నటువంటి మనుషుల ద్వారా, భార్య ద్వారా లేక భర్త ద్వారా, అనేక మనుషుల ద్వారా కొన్ని శ్రమలను లేక సమస్యలను అనుభవించడం వారికి అలవాటు అయిపోయిందేమో. ಇನ್ನು ಕೆಲವು ಜನರಿಂದ ನಿಂದೆಗಳು ಅವಮಾನಗಳನ್ನ ಅನುಭವಿಸ್ತಾ ಇರೋದು ಇದು ಅನೇಕರಿಗೆ ಹೊಸದೇನಲ್ಲ, ಬಹಳ ಇದು ಅಲವಾಟಾಗಿ ಹೋಗಿದೆ. ఇంకా కొంతమంది మనుషుల ద్వారా నిందలు అవమానాలు పొందుకోవడము లేక అనుభవించడం అది వారికి కొత్తగా లేదు, అలవాటు అయిపోయిందేమో. ಇನ್ನು ಒಂಟಿತನದ ಬಾಧೆ, ಸೋಲುಗಳು, ನಷ್ಟಗಳು, ವೇದನೆ, ಕಣ್ಣೀರು, ರೋಗದ ಬಾಧೆ, ಶತ್ರುಗಳ ಕಾಟ, ಇದು ಅನೇಕ ಜನರಿಗೆ ಹೊಸದೇನಲ್ಲ, ಇದು ಅಲವಾಟೋಗಿದೆ. ಅನುಭವಿಸಿ ಇದು ಅಲವಾಟಾಗಿ ಹೋಗಿದೆ. ఇంకా కొంతమందికి అయితే మరి నిందలు అవమానాల ద్వారా కష్టాలు కన్నీళ్లు వేదనలు అనుభవించిన వారికి అది అలవాటు అయిపోయింది, కొత్తగా లేదు, మాకు ఇది అలవాటు అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు జీవిస్తుంటున్నారు. ಇನ್ನು ಅನೇಕ ಜನರಿಗೆ ಈ ಪಾಪದ ದಾಸತ್ವದ ಬದುಕು ಅನೇಕರಿಗೆ ಹೊಸದೇನಲ್ಲ, ಇದು ಅಲವಾಟಾಗಿ ಹೋಗಿದೆ. ఇంకా కొంతమందికి పాపములో ఉన్నటువంటి ఆ పాపములో దాసులుగా ఉండేటువంటి జీవితము, ఆ యొక్క పాపములో జీవించేటువంటి ఆ జీవితాలు వారికి అలవాటు అయిపోయింది, ఇది కొత్తగా లేదు, మాకు ఇది అలవాటు అన్నట్టుగా ఉన్నారు. కర్తవ్య ప్రీతి దేవ జనరే, అయితే ప్రియ దేవుని జనులారా, ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕರು ಕಷ್ಟ ಅನುಭವಿಸಿ మీలో అనేకులు కష్టాలను అనుభవిస్తూ ನನ್ನ ಜೀವನ ಇಷ್ಟೇ, నా జీవితం ఇక ఇంతే, ನನ್ನ ಬದುಕಷ್ಟೇ, నా బ్రతుకింతే, ನನ್ನ ಒಂದು ಜೀವಿತ ಇಷ್ಟೇ, నా జీవితం ఇక ఇంతే, ಇನ್ನು ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ಗೆ ಹೋಗಕ್ ಆಗಲ್ಲ, మేము ఇంకా ఉన్నత మట్టంలోనికి మేము వెళ్ళడానికి కాదు, ನಾವು ಇನ್ನು ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ಗೆ ಹೋಗ್ತಿರೋ ಅಂತ ಯಾವ ನಂಬಿಕೆ నిరీక్ష నమగిಲ್ಲ, మేము ఇక వేరే యొక్క లెవెల్లోనికి లేక మేము అభివృద్ధి చెందేటువంటిది కాదేమో అన్నట్టుగా ఉన్నారు. ಆ ರೀತಿಯಾಗಿ ಆಲೋಚನೆಯಲ್ಲಿದ್ದಾರೆ, ఆ రీతి ఆలోచన కలిగి ఉంటున్నారు. ಪ್ರೀತಿ ದೇವ್ರ ಮಕ್ಕಳೇ, దేవుని బిడ్డలారా, సీమోన్ పేతురు కూడా ನನ್ನಿಂದ ಇಷ್ಟೇ ಆಗೋದು, నా వలన ఇంతే జరిగేది, ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯ ಇಷ್ಟೇ, నా శక్తి సామర్థ్యాలు ఇంతే, ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿಗೆ ನನ್ನ ಕೈಯಿಂದ ಏನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗದೆ ಆಗಲ್ಲ, దీనికంటే అధికంగా నేనేం చేయలేను అన్నటువంటి పరిస్థితి ಆ ಮನಸ್ತತ್ವದಲ್ಲಿದ್ದಾನೆ, ఆ మనస్సు కలిగి ఉంటున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ಪೇತ್ರನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, అయితే దేవుడు పేతురుతో అంటున్నాడు, సీమోన్ పేతురు, ನಿನ್ನ ದೋಣಿಯನ್ನು ಆಳವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ನಡೆಸಿ ಮೀನು ಬೇಟೆಗಾಗಿ ಬಲೆಗಳನ್ನು ಹಾಕು, నీవు దోణిను లోతుగా నడిపించి ఇప్పుడు మీరు చేపలు పట్టడానికి వలలు వేయండి అంటున్నాడు. ಇನ್ನು ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನ ಮಾಡು, ఈ కానీ ముందుకెళ్ళి ప్రయత్నం చేయి, ಇನ್ನು ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನ ಮಾಡು, ఈ కానీ ముందడుగు వేసి ప్రయత్నిస్తూ ఉండు, ಮಿತಿಯನ್ನು ತೆಗೆದಾಕು, నీవు పెట్టుకున్నటువంటి సరిహద్దులను తీసివేయి, ನಿನ್ನ ಮಿತಿಯನ್ನು ತೆಗೆದಾಕು, సరిహద్దులను ఇక తీసివేయి, ನಿನ್ನ ಮಿತಿಯನ್ನು ತೆಗೆದಾಕು, సరిహద్దులు తొలగించేయి. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿ ದೇವ ಜನರೇ, ప్రభువుನ ప్రియ దేవుని బిడ్డలారా, ಯಾವಾಗ ಪೇತ್ರನು ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿ ತನಗಿರುವಂತ ಆ ಮಿತಿಯನ್ನು ತೆಗೆದಾಕಿದನೋ, ఎప్పుడైతే దేవుడి యొక్క మాటను విని, యేసు ప్రభు మాటను విని తాను ఉన్నటువంటి ఆ యొక్క పొలిమేర లేకపోతే సరిహద్దులను పేతురు తొలగించాడో, ಇನ್ನು ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ದೇವರ ಮಾತಿಗೆ ವಿಧೇಯನಾಗಿ ಬಲೆಗಳನ್ನು ಹಾಕಿದನೋ, దేవుని మాటకు విధేయుడై ముందడుగేసి ఎప్పుడైతే వలలు విసిరాడో, ನನ್ನ సత్యవేద ಹೇಳ್ತದೆ, నా యొక్క బైబిల్ చెప్తోంది, ನನ್ನ సత్యవేద ಹೇಳ್ತದೆ, నా బైబిల్ చెప్తోంది, ಪೇತ್ರನಿಗೆ రాశి ಮೀನುಗಳು దొరికిದೆ, పేతురు యొక్క దోణిలో రాశిగా చేపలు దొరికాయని, రాశి ಮೀನುಗಳು దొరికిದೆ, రాశిగా చేపలు పట్టుకున్నాడు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿ ದೇವ ಜನರೇ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్ಯದ ಮೂಲಕ ఈ ದಿನ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡೋದು, ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మని ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ಇಲ್ಲಿ ತುಂಬಾ ಜನ ಓದುವಂತ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಇದ್ದೀರಿ, ఇక్కడ చాలా మంది విద్యాభ్యాసంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి యవనస్తులు ఉన్నారు. నన్నింದ ఇಷ್ಟೇ ఓదಕ್ಕಾಗೋದು, నా ద్వారా ఇంతే చదవడానికి అయ్యేది, నన్నింద ఇಷ್ಟೇ ఓದಕ್ಕಾಗೋದು, నేను ఇంతే చదవగలను, ನನಗೆ ಹೆಚ್ಚಿಗೆ ಓದಕ್ಕಾಗಲ್ಲ, నేను అధికంగా చదవలేను, ఆ ಮಿತಿಯನ್ನು ತೆಗೆದಾಕ್ರೆ, ఆ మితిని తొలగించేయి, ಇನ್ನು ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನ ಮಾಡಿ, నీవు ఇంకా ముందడుగేసి ప్రయత్నించు, ಒಳ್ಳೆ ಓದುಗಳನ್ನು ಓದಿ, మంచి ఎడ్యుకేషన్ కలిగి ಒಳ್ಳೆ ಜಾಬ್ಗಳಿಗೆ ಹೋಗಿ, మంచి ఉన్నత జాబులను పొందుకొని ವಿಸ್ತಾರವಾಗಿ ಬೆಳಿರಿ, విస్తారముగా మీరు పెరగండి, ವಿಸ್ತಾರವಾಗಿ ಬೆಳಿರಿ, విస్తారముగా మీరు అభివృద్ధి చెందండి. ಇನ್ನು ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕ ಜನ, ఇంకా మీరు అనేకులు, ನಮ್ಮ ಕೈಲಿ ಇಷ್ಟೇ ಚಿಕ್ಕ ಮನೆ ಕಟ್ಲಿಕ್ಕೆ ಆಗೋದು, మా చేతుల ద్వారా ఈ చిన్న ఇల్లు కట్టుకున్నామండి, ಇಷ್ಟೇ ನಮ್ಮ ಕೈಲಿ ಕಟ್ಲಿಕ್ಕೆ ಆಗೋದು, ఇంతే మా గృహాన్ని కట్టడము, ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಕಟ್ಟಕ್ಕಾಗಲ್ಲ, దీనికంటే మేము ఎక్కువ కట్టలేము, ಈ ಸಣ್ಣ ಗುಡಿಸಲಿದ್ರೆ ಸಾಕು, ఈ చిక్క గుడిసె ఉంది చాలు, ಈ ಸಣ್ಣ ರೂಮ್ ಇದ್ರೆ ಸಾಕು, చిన్న రూమ్ ఉంది చాలు, ಈ ಮಿತಿನ ತೆಗೆದಾಕ್ರೆ, సరిహద్దును తొలగించు, ಈ ಮಿತಿನ ತೆಗೆದಾಕ್ರೆ, ఆ మితి తొలగించు, ಇನ್ನು ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನಿಸಿ, ఇంకా లోతుకు వెళ్ళు, ಇನ್ನು ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನಿಸಿ, ఇంకా లోతుకు వెళ్ళు. 2 BHK బిల్డింగ్ కట్టి, 2 BHK బిల్డింగ్ కడుతూ, 3 BHK బిల్డింగ్ కట్టి, BHK బిల్డింగ్ కడుతూ విస్తారವಾಗಿ ಬೆಳಿರಿ, విస్తారముగా అభివృద్ధి చెందండి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామమున కనపడతాం. ಆಮೆನ್, ఆమేన్. ನನಗೊಂದು ಚಿಕ್ಕದೊಂದು 5,000 ಸಂಬಳ ಕೆಲಸ ಸಿಕ್ಕರೆ ಸಾಕಪ್ಪ, నాకు ఒక చిన్న 5,000 రూపాయల జీతం ఉండేటువంటి సంపాదన ఉద్యోగం చాలు, 10,000 ರೂಪಾಯಿ ಜಾಬ್ ಸಿಕ್ಕರೆ ಸಾಕಪ್ಪ, 10,000 ఉద్యోగం చాలయ్యా నాకు,
ಅನ್ನುವಂತ ಮಿತಿನ ತೆಗೆದಾಕೋ. అనేటువంటి ఆ మైండ్ సెట్ మితి తొలగించు, ತೆಗೆದಾಕೋ. తీసేయ్. 50,000, 50,000, 1 ಲಕ್ಷ, 1 ಲಕ್ಷ ರೂಪಾయలు, 5 ಲಕ್ಷ, 5 లక్షలు, 10 ಲಕ್ಷ, 10 లక్షలు ಸಂಬಳ ತಕೊಂಡು ವಿಸ್ತಾರವಾಗಿ ಬೆಳಿರಿ. సంపాదిస్తూ విస్తారముగా పెరుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏనాದ್ರೂ ಒಂದು ಸಣ್ಣ ಬಿಸಿನೆಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಸಾಕಪ್ಪ. ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసుకుంటే చాలా, వ్యాపారం చేస్తే ಏನಾದ್ರೂ ಒಂದು ಚಿಕ್ಕ ಬಿಸಿನೆಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಸಾಕಪ್ಪ. ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే చాలయ్యా. ఈ మితిನ ತೆಗೆದಾಕ್ರಿ. మైండ్ సెట్ తొలగించు, ತೆಗೆದಾಕ್ರಿ. తీసివేయ్. ದೊಡ್ಡದಾಗಿ ಬಿಸಿನೆಸ್ ಅನ್ನು ಆರಂಭಿಸಿ. పెద్దగా బిజినెస్ వ్యాపారాన్ని ప్రారంభించు. ದೊಡ್ಡದಾಗಿ ಬಿಸಿನೆಸ್ ಆರಂಭಿಸಿ. పెద్దగా వ్యాపారాన్ని ప్రారంభించు. ವಿಸ್ತಾರವಾಗಿ ಬೆಳಿರಿ. విస్తారముగా మీరు ఎదగండి. గ్లోరీ. ನನಗೊಂದು 50 ಜನ ಕೂತ್ಕೊಳ್ಳೋ ಆಲಯ, ಒಂದು 50 ಜನ ಕೂತ್ಕೊಳ್ಳೋ ಆಲಯ ಕಟ್ಟಿದ್ರೆ ಸಾಕಪ್ಪ. నేను ఒక 50 మంది కూర్చునేటువంటి ఆలయం కడితే చాలయ్యా. ನನಗೊಂದು ಸಣ್ಣ ಚರ್ಚ್ ಆದ್ರೆ ಸಾಕಪ್ಪ. నేను ఒక చిన్న సంఘం కలిగి ఉంటే చాలప్పా. ಒಂದು 100 ಜನ ಬಂದ್ರೆ ಸಾಕಪ್ಪ. 100 మంది వస్తే చాలయ్యా. ದೇವ್ರ ಹೇಳ್ತಾನೆ ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుడు అంటున్నాడు హల్లెలూయా. 10,000, 10,000, 50,000, 50,000, ಲಕ್ಷ, 1 ಲಕ್ಷ, 5 ಲಕ್ಷ, 5 లక్షలు, 10 ಲಕ್ಷ, 10 లక్షలు. ಅಷ್ಟು ಸಭೆನ ಕಟ್ಟಿ అన్ని లక్షల మంది కూడుకునేటువంటి సంఘాన్ని కట్టు. ವಿಸ್ತಾರವಾಗಿ ಬೆಳಿರಿ. విస్తారముగా ఎదగండి. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪ್ರೀತಿಯ ದೇವಜನರೇ, ప్రియ దేవుని జనులారా, ನಿನ್ನಿಂದ ಇಷ್ಟೇ ಆಗೋದು, మీ ద్వారా ఇంతే అయ్యేది, ನಿನ್ನಿಂದ ಇಷ್ಟೇ ದುಡಿಲಿಕ್ಕೆ ಆಗೋದು, మీ ద్వారా ఇంతే సంపాదన అయ్యేది, ನಿನ್ನಿಂದ ಇಷ್ಟೇ ಸಂಪಾದಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗೋದು, మీకు ఇంతే సంపాదన, ನಿನ್ ಕೈಯಿಂದ ಇಷ್ಟೇ ಚಿಕ್ಕ ಜಾಬ್ ತಕೊಳಕ್ ಆಗೋದು, మీ ద్వారా ఈ చిన్న ఉద్యోగమే కలిగేది, ನಿನ್ ಕೈಯಿಂದ ಇಷ್ಟೇ ಚಿಕ್ಕ ಮನೆ ಕಟ್ಲಿಕ್ಕೆ మీ ಆಗೋದು, ద్వారా చిన్న గృహం మాత్రమే కట్టుకోగలుగుతావు, ನಿನ್ನಿಂದ ಇಷ್ಟೇ ಚಿಕ್ಕದಾಗಿ ಸೇವೆ ಬೆಳೆಸಲಿಕ್ಕೆ మీ ಆಗೋದು. ద్వారా ఇంతే పరిచర్య జరుగుతుంది. ಇದು ಸೈತಾನನ ದೊಡ್ಡ ಸುಳ್ಳಾಗಿದೆ. ఇది సాతానుడి యొక్క పెద్ద అబద్ధం. ಇದು ಸೈತಾನ ದೊಡ್ಡ ಸುಳ್ಳಾಗಿದೆ. సాతానుడు చేసేటువంటి పెద్ద అబద్ధం ఇది. ದೇವ್ರು ಹೇಳ್ತಾನೆ, దేవుడు అంటున్నాడు, ಆ ಸುಳ್ಳನ್ನು ತೆಗೆದಾಕೋ, ఆ అబద్ధాన్ని తీసివేయి, ಆ ಮಿತಿನ ತೆಗೆದಾಕೋ, ఆ మితిని తొలగించు, ಆ ಲಿಮಿಟೇಷನ್ ತೆಗೆದಾಕೋ, హద్దు సరిహద్దులు తొలగించు, ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನಿಸು, ముందుకెళ్ళి ప్రయత్నించు, ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನಿಸು, ముందుకెళ్ళి ప్రయత్నించు, ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನಿಸು. ముందుకెళ్ళి ప్రయత్నించు. ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు. గట్టిగా చప్పలు కొట్టి పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవునికి స్తోత్రం. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿ ದೇವಜನರೇ, ప్రభునందు ప్రియమైన వర్లరా, ಕೆಲವು ಜನ ನಿಮ್ಮ ಹತ್ರ ಬಂದು కొంతమంది మీ దగ్గరకు వచ్చి, ನಿಮ್ಮಿಂದ ಇಷ್ಟೇ ಓದ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಂತಾರ, మీకు ఇంతేనా చదువు మీకు అనుగ్రహించబడింది, ನಿಮ್ ಕೈಯಿಂದ ಇಷ್ಟೇನ ಓದ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಂತಾರ, మీరు ఇంతేనా చదవడానికి సాధ్యమో అంటారా? ನೀವ್ ಹೇಳ್ಬೇಕು ಅದನ್ನು ದಾಟಿ, మీరు చెప్పాలి, దాన్ని దాటుకొని, ಅದನ್ನು ದಾಟಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ದೊಡ್ಡ ಹೆಸರು ಮಾಡು. దాన్ని మీరు దాటుకొని విద్యాభ్యాసములో, ఎడ్యుకేషన్ లో ఉన్నతముగా నువ్వు పెరుగు. ಆಗ ಕೇವಲವಾಗಿ ಮಾತಾಡಿದವರು, అప్పుడు నీకు చాలా తక్కువగా మాట్లాడిన వాళ్ళు ನಿನ್ನ ಮುಂದೆ ನಾಚಿಕೆಯಿಂದ ತಲೆ ತಗ್ಗಿಸ್ತಾರೆ, నీ ముందు అవమానంతో తలదించుకుంటారు. ಇನ್ನು ಕೆಲವು ಜನ ఇంకా కొంతమంది, ನಿನ್ನಿಂದ ಇಷ್ಟೇನಾ ದುಡಿಲಿಕ್ಕೆ ಆಗೋದಂತಾರ, నీ ద్వారా ఇంతేనా సంపాదించకే అయ్యేది, ನಿನ್ನ ಕೈಯಿಂದ ಇಷ್ಟೇನಾ ದುಡಿಲಿಕ್ಕೆ ಆಗೋದಂತಾರ, నీ ద్వారా నీ రాబడి ఇంతేనా. ಬೇಸರ ಪಡಬೇಡ, నీవు ఎప్పుడు కూడా నీవు నిరుత్సాహపడద్దు, ಬೇಸರ ಪಡಬೇಡ, నిరుత్సాహపడద్దు, ಕುಗ್ಗೋಗ್ಬೇಡ, నీవు కృంగిపోవద్దు. ಅದನ್ನ ದಾಟಿ దానిని దాటుకొని ದುಡಿಮೆಯಲ್ಲಿ ಒಳ್ಳೆ ಹೆಸರು ಮಾಡು. సంపాదనలో రాబడి విషయంలో ఇంకా మంచి పేరు చేయి. ಅವತ್ತು ನಿನ್ನನ್ನು ತೆಗಳಿದವರೇ, ఆ రోజు నిన్ను అవమానించిన వారే ಇವತ್ತು ನಿನ್ನನ್ನು ಹೊಗಳುತ್ತಾರೆ. ఈ రోజు నిన్ను పొగుడుతారు. ನಿನ್ನಿಂದ ಇಷ್ಟೇನ ಸಂಪಾದಿಸ್ಲಿಕ್ಕೆ నీ ಆಗೋದು, ద్వారా ఇంతేనా కలిగేది, ನಿನ್ನಿಂದ ಇಷ್ಟೇನ ಸಂಪಾದಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗೋದು నీ ద్వారా ఇంతేనా రాబడి వచ్చేది ಅಂತ ನಿರುತ್ಸಾಹಪಡಿಸಿ ಮಾತಾಡ್ತಾರ అని ఒకవేళ నిన్ను నిరుత్సాహపరిచారా, ವೇದನೆ ಪಡಬೇಡ, వేదన పడొద్దు, ವೇದನೆ ಪಡಬೇಡ, వేదన పడొద్దు. ಅದನ್ನ ದಾಟಿ దానిని దాటుకొని ಬಿಸಿನೆಸ್ ಅಲ್ಲಿ ಸಂಪಾದನೆ ಮಾಡಿ వ్యాపారంలో సంపాదిస్తూ ಹೆಸರು ಮಾಡು. మంచి పేరు కలిగి ఉండు. ಅವತ್ತು ನಿನ್ನನ್ನು ಅಣಕಿಸಿದವರೇ, ఆ రోజున నిన్ను అణిచివేసిన వాళ్ళే ಇವತ್ತು ನಿನ್ನನ್ನು ಅಣ್ಣ ಅಣ್ಣ ಅಂತ ನಿನ್ನ ಸುತ್ತುತ್ತಾರೆ. ఈ రోజు అన్నా అన్నా అని నీ వెంబడి వస్తూ ఉంటారు జనాలు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. ನಿನ್ನಿಂದ ಇಷ್ಟೇನಾ ಸೇವ್ ಮಾಡಕ್ಕಾಗೋದು? నీ ద్వారా ఇంతేనా పరిచర్య జరిగేది? ನಿನ್ನಿಂದ ಇಷ್ಟೇನ ಚಿಕ್ಕ ಸೇವ್ నీ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗೋದು ద్వారా ఇంతేనా పరిచర్య జరిగేది అని అన్నవాళ్ళు ಅಂತ నిరుత్సాహపడిಸಿ మాట్లాడతారా? అని నిరుత్సాహపరుస్తున్నారా, మాట్లాడుతున్నారా? నిరుత్సాహపడిసి మాట్లాడతారా? ఎవరైనా అలాగ నేను బేజారుతో నిరుత్సాహపరుస్తున్నారా? ಅದನ್ನು ದಾಟಿ ಸೇವ್ ಮಾಡು. దాటి పరిచర్య చేయి. ಅದನ್ನು ದಾಟಿ ಸೇವ್ ಮಾಡು. దాటుకొని పరిచర్య ಅದನ್ನು చేయి. ದಾಟಿ ಸೇವ್ ಮಾಡು. దాటుకొని పరిచర్య చేయి. ಆವತ್ತು ನಿನ್ನನ್ನ ಅಣಕಿಸಿದವರೇ, ఆ రోజు నిన్ను అణిచివేసిన వాళ్ళే ಇವತ್ತು ನಿನ್ನನ್ನ ಸನ್ಮಾನಿಸ್ತಾರೆ. ఈ రోజు నిన్ను సన్మానించే వారిగా ఉంటారు. ಆಮೆನ್. ఆమేన్. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ದೇವರು ಮೋಶೆನ ಸೇವೆ ಕರೆಯುವಾಗ దేవుడు మరి ఇశ్రాయేలును పిలిచేటప్పుడు మోషే ద్వారా ದೇವರು ಮೋಶೆನ ಸೇವೆ ಕರೆಯುವಾಗ దేవుడు మోషేను పరిచర్య కొరకు పిలిచేటప్పుడు ಮೋಶೆ ದೇವರಿಗೆ ಹೇಳ್ತಾನೆ, మోషే దేవునితో అంటున్నాడు, ವಿಮೋಚನೆ ಕಾಂಡ 4 ಓದೋದ್ ಬೇಡ, చదివే అవసరం లేదండి, త్వరగా వెళ్ళిపోదాం. ವಿಮೋಚನೆ ಕಾಂಡ 4 నిర్గమకాండము 4:10 ಸ್ವಾಮಿ ప్రభువా, ನಾನು ವಾಕ್ಚಾತುರ್ಯ ಇಲ್ಲದವನು, నేను వాక్చాతుర్యం లేని వాడును, ನಾನು ವಾಕ್ಚಾತುರ್ಯ ಇಲ್ಲದವನು, నాకు వాక్య చాతుర్యం లేదు, ನನ್ನ ಬಾಯಿ నా నోరు ನನ್ನ ಮಾತು నా మాటలు ಮಂದವಾಗಿದೆ, నా మాటలు చాలా మందంగా ఉన్నాయి. ನನ್ನಂತವನ ಕೈಯಲ್ಲಿ నా ద్వారా ಅಂತ ದೊಡ್ಡ ಸೇವೆ ಮಾಡ್ಲಕ್ಕಾಗ್ತದ? అలాంటి గొప్ప పరిచర్య అవుతుందా? ನನ್ನಂತವನ ಕೈಯಲ್ಲಿ నాలాంటి వారి ద్వారా ಅಂತ ದೊಡ್ಡ ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗ್ತದ? అలాంటి పెద్ద పరిచర్య చేయడానికి వీలవుతుందా? ನನ್ನಂತವನ ಕೈಯಲ್ಲಿ నా ద్వారా ಆ ಫರೋ ಮುಂದೆ ನಿಲ್ಲಿಕ್ಕಾಗ್ತದ ఫరో ముందు నిలబడడానికి అవుతుందా ಅಂತ ಅಂದಿದ್ದಾನೆ అని అనుకున్నాడు, ಅಂತ ಅಂದಿದ್ದಾನೆ. అన్నాడు. ದೇವರಂತಾನೆ ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుడు అంటాడు ఆ సమయంలో, ನಿನ್ನ ಮಿತಿನ ತೆಗೆದಾಕೋ, సరిహద్దు తొలగించేయి, ನಿನ್ನ ಮಿತಿನ ತೆಗೆದಾಕೋ, మితులను తీసివేయి. ಆಮೆನ್. ఆమేన్. ಯಾವ ಮೋಶೆ ನನ್ನಿಂದ ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುತ್ತಾ ಅಂದನೋ, ఏ మోషే అయితే నా ద్వారా ఈ పరిచర్య జరుగుతుందా అన్నారో, ಯಾವ ಮೋಶೆ ಕೈಲಿ ನನ್ನಿಂದ ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗುತ್ತಾ ఏ ಅಂದನೋ, మోషే అయితే నా ద్వారా ఈ పరిచర్య అవుతుందా అని అన్నాడో, ಅಂತ ಮೋಶೆನ అలాంటి మోషేను ಮೋಶೆ ತರ ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾರಿಗಾಗುತ್ತೆ? మోషే లాంటి పరిచర్య చేయడానికి ఎవరికి అవుతుంది? ಮೋಶೆ ತರ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಸೂಚಕ ಕಾರ್ಯಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾರಿಗಾಗುತ್ತೆ? మోషే లాంటి అద్భుత సూచక కార్యాలు చేయడానికి ఎవరి వల్ల అవుతుంది? ಮೋಶೆ ತರ ಕೆಂಪು ಸಮುದ್ರ ಇಬ್ಬಾಗ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾರಿಗಾಗುತ್ತೆ? మోషే లాంటి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసేటువంటి అద్భుతం ఎవరి వల్ల అవుతుంది? ಮೋಶೆ ತರ ಬಂಡೆ ಒಳಗಿಂದ ನೀರು ತರಿಸಲಿಕ್ಕೆ ಯಾರಿಗಾಗುತ್ತೆ? మోషే లాగా బండను కొట్టగా నీళ్లు రప్పించడం ఎవరు ఆ పరిచర్య చేస్తారు? ಮೋಶೆ ಹಾಗೆ ಆಕಾಶದಿಂದ ಮನ್ನ ತರಿಸಲಿಕ್ಕೆ ಯಾರಿಗಾಗುತ್ತೆ? మోషే లాగా ఎవరు మా ఆకాశాన్ని మన్నా కురిపించగలరు? ಮೋಶೆ ತರ ದೇವರಿಂದ ಬಲವಾಗಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡಲಿಕ್ಕೆ ಯಾರಿಗೆ ಆಗುತ್ತೆ ಅನ್ನುವಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ದೇವರು ಮೋಶೆನ ಉಪಯೋಗ ಮಾಡಿದಾನೆ. మోషే లాగా ఏ వ్యక్తి కూడా పరిచర్య చెయ్యజాలడు అనేటువంటి రీతుల్లో దేవాది దేవుడు ఆయన్ని వాడుకున్నాడు బలముగా కార్యాలు హల్లెలూయా. హల్లెలూయా. ನಾನು ನೀನು నీవు నేను ಇವತ್ತು ನಮ್ಮ ಮಿತಿಗಳನ್ನ ತೆಗೆದಾಕ್ಲಿಕ್ಕೆ ರೆಡಿ ಆದ್ರೆ ఈ రోజు మన సరిహద్దులను తొలగించినట్లయితే ನನ್ನಿಂದ ಇಷ್ಟೇ ಆಗೋದು, నా ద్వారా ఇంతే ನನ್ನ జరిగేది, ಕೈಯಿಂದ ಇಷ್ಟೇ ಆಗೋದು, నా వలన ఇంతే కలిగేది, ನನ್ನಿಂದ ಇಷ್ಟೇ ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ నేను ಆಗೋದು, ఇంతే పరిచర్య చేయగలుగుతాను, ನನ್ನಿಂದ ಇಷ್ಟೇ ದುಡಿಲಿಕ್ಕೆ ಆಗೋದು, నేను ఇంతే సంపాదిస్తాను, ನನ್ನಿಂದ ಇಷ್ಟೇ ಓದ್ಲಿಕ್ಕೆ ಆಗೋದು. నేను ఇంతే చదువుగలుగుతాను. ಈ ಮಿತಿನ ತೆಗೆದಾಕ್ಲಿಕ್ಕೆ ರೆಡಿ ఈ ಆದ್ರೆ, సరిహద్దును తొలగించడానికి రెడీ అయితే, ಈ ಮಿತಿನ ತೆಗೆದಾಕ್ಲಿಕ್ಕೆ ರೆಡಿ ಆದ್ರೆ, ఈ సరిహద్దు తీసివేయడానికి రెడీ అయితే, ಯಾವ ದೇವರಾದರೂ ಮೋಶೆಯನ್ನು ಉಪಯೋಗ ಮಾಡಿದನೋ ఏ దేవుడు మోషేను వాడుకున్నాడు, ಆದ್ಯ ದೇವರು ನಿನ್ನನ್ನು ಕೂಡ ಉಪಯೋಗಿಸಲಿಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. అదే దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు. ಆಮೆನ್. ఆమేన్. ಆಮೆನ್. ఆమేన్. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿ ದೇವ್ರ ಮಕ್ಕಳೇ, ప్రేమ దేవుడులారా, ನಾನು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಈ ಸೇವೆ ಬಂದಾಗ నేను ప్రారంభ దినాల్లో సేవకు వచ్చినప్పుడు ನನ್ನ ಒಂದು ಮನಸ್ತತ್ವ ಹೇಗಿತ್ತಂದ್ರೆ, నా మనస్సు ఎలా ఉందంటే, ನನ್ನ ಒಂದು ಮೆಂಟಾಲಿಟಿ ಹೇಗಿತ್ತಂದ್ರೆ, నా మనస్తత్వం ఎలా ఉందంటే, ಮೊದಲೇ ನಾನು ಬೈಬಲ್ ಕಾಲೇಜ್ ಓದಿಲ್ಲ, నేను బైబిల్ కాలేజ్ చదవలేదు, ಮೊದಲೇ ನಾನು ಥಿಯಾಲಜಿ ಓದಿಲ್ಲ, నేను అప్పటికి నేను ఇంకా థియాలజీ చదవలేదు, ನನಗೆ ಅಷ್ಟೊಂದು ಜ್ಞಾನ ಇಲ್ಲ, అంత జ్ఞానం కూడా నాకు ನನಗೆ లేదు, ಅಷ್ಟೊಂದು ನಾಲೆಡ್ಜ್ ಇಲ್ಲ, అంత జ్ఞానము బుద్ధి ನನಗೆ లేదు, ನಾನು ಯಾವುದೇ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲ, నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా లేదు, ನಾನು ಪಾಸ್ಟರ್ ಕುಟುಂಬದಲ್ಲಿ ಹುಟ್ಟಿಲ್ಲ, నేను పాస్టర్ కుటుంబంలో జన్మించలేదు. ನಾನು ಸಾಯೋದ್ರೊಳಗಡೆ 100 ಜನರಿಗೆ ಪಾಸ್ಟರ್ ಆದ್ರೆ ಸಾಕಪ್ಪ. నేను చనిపోయే లోపు ఒక 100 మందికి పాస్టర్ గా ఉంటే సంఘ కాపరిగా ఉంటే చాలు అనుకున్నాను. 100 ಜನರನ್ನು ಸಾಯೋದ್ರೊಳಗೆ ಸಂಪಾದಿಸಿ ಸಾಕಪ್ಪ, ఒక 100 మందిని సంపాదించి వారికి నేను సంఘ కాపరిగా ఉంటే చాలయ్యా ಅಂತ ನಾನು ಅನ್ಕೊಂಡಿನಿ, అని నేను అనుకున్నాను. ఆ రోజులో ಅಂತ ನಾನು ಅನ್ಕೊಂಡಿನಿ. అని నేను అనుకున్నాను. ಒಂದಿನ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾನೆ, రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ನಿನ್ನ ಮಿತಿನ ತೆಗೆದಾಕು, నీ మితిని తొలగించు, ನಿನ್ನ ಮಿತಿನ ತೆಗೆದಾಕು, నీ సరిహద్దు తొలగించు, ನಿನ್ನ ಆಲೋಚನೆ ತೆಗೆದಾಕು, నీ ఆలోచన
ఆలోచన శైలి తొలగించు. ಇನ್ನು ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನಿಸು. ముందడుగేసి ప్రయత్నించు. ಇನ್ನು ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನಿಸು. కానీ ముందడుగేసి ప్రయత్నించు. ದೇವರು ನನಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟು ಒಂದು ಸಣ್ಣ ಹಳ್ಳಿಗೆ ಸೇವೆಗೆ ಕಳಿಸಿದಾನೆ. దేవుడు నాకు దర్శనం ఇచ్చినటువంటి ఒక చిక్క జోగి హಳ್ಳಿ అనేటువంటి చిన్న గ్రామానికి దేవుడు పంపించాడు. ಒಂದು ಚಿಕ್ಕ ಹಳ್ಳಿಗೆ ದೇವರು ಕಳಿಸಿದಾನೆ. చిన్న గ్రామానికి దేవుడు పంపించాడు. ಅದು ತಾಲೂಕಲ್ಲ, అది తాలూకు కాదు, ಅದು ಹೋಬಳಿ ಅಲ್ಲ, అది మండలం కాదు, ಅದು ಪಂಚಾಯತ್ ಅಲ್ಲ, పంచాయతీ కింద రాదు, ಅದು ಒಂದು ಹಳ್ಳಿ ಅಷ್ಟೇ, ಚಿಕ್ಕ అది ಹಳ್ಳಿ. చిన్న గ్రామం పేరులోనే చిక్క జోగి హಳ್ಳಿ అని ఉంది. ಒಂದು ಸಣ್ಣ ಮನೆ ಬಾಡಿಗೆ ತಕೊಂಡಿದ್ದೀನಿ. ఓ చిన్న రూమ్ ఒకటి అద్దెకు తీసుకున్నాను. ಸೇವೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೀನಿ. సేవ ప్రారంభించాను. ಒಂದು ವರ್ಷ ಸೇವೆ ಮಾಡಿದ್ದೀನಿ. ఒక సంవత్సరం సేవ చేశా. ಒಂದು ವರ್ಷದ ಆ ಚಿಕ್ಕ ಬಾಡಿಗೆ ಮನೆ ದೇವರು ತುಂಬಿಸಿದಾನೆ. ఆ చిన్న అద్దెలు దేవుడు ఆ ఒక సంవత్సరంలోనే అది నింపేశాడు. ಅದಾದ್ಮೇಲೆ ಇನ್ನೊಂದು ಮನೆ, ಅದೇ ಓನರ್ ಇನ್ನೊಂದು ಮನೆ ಬಾಡಿಗೆ ತಗೊಂಡಿದ್ದೀನಿ. అదైనాక ఇంకొక ఓనర్ది ఇంకొక ఇల్లు తీసుకున్నాను అద్దెకు. ಅದನ್ನು ಅಲ್ಲಿ ಒಂದು ವರ್ಷ ಸೇವೆ ಮಾಡಿದ್ದೀನಿ. అక్కడ కూడా ఒక సంవత్సరం సేవ. ಒಂದು ವರ್ಷ ದೇವರು ಅದನ್ನು ಕೂಡ ತುಂಬಿಸಿದಾನೆ. ఒక సంవత్సరంలో కూడా దాన్ని కూడా దేవుడు నింపేశాడు. ಅದಾದ್ಮೇಲೆ అదైనాక ಆ ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಒಂದು ಆಳು ಬಿದ್ದಂತ ಕೋಳಿ ಫಾರಂ ಬಾಡಿಗೆ ತಗೊಂಡಿವಿ. అక్కడ చాలా పాడుబడినటువంటి ఒక కోళ్ల ఫారం ఉంది. ఆ కోళ్ల ఫారం అద్దెకు తీసుకున్నాం. ನಾವೇ ತೆಂಗಿನಗೆರೆ ಹಾಕಿ ಅಲ್ಲಿ ಆರಾಧನೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ఆ కోళ్ల ఫారం మీద కొంచెం ఆకులన్నీ పరుచుకొని ఆరాధన ప్రారంభించాం. ಅದನ್ನು ದೇವರು ತುಂಬಿಸಿದಾನೆ. దాన్ని కూడా కోళ్ల ఫారం నింపేశాడు దేవుడు. ಅದಾದ್ಮೇಲೆ విశ్వాసులతో, కోళ్లతో కాదండి, విశ్వాసులతో. ಅದಾದ್ಮೇಲೆ ప్రభు నామమున కనపడదాం. ಅದಾದ್ಮೇಲೆ అదైన తర్వాత ಆ ಊರಲ್ಲಿ ಒಂದು ಕಾನ್ವೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಬಾಡಿಗೆ ತಗೊಂಡಿದ್ದೀವಿ. ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ఒక కాన్వెంట్ స్కూల్ అద్దెకు తీసుకున్నాం. ఆ కాన్వెంట్ స్కూల్ హాల్, ఫంక్షన్ హాల్ బాడిಗೆ ತಗೊಂಡಿದ್ದೀವಿ. హాల్ అండి, ప్రతి ఆదివారం ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకున్నాం. ಭಾನುವಾರ ಸ್ಕೂಲ್ ಇರಲ್ಲ, ರಜೆ ಇರುತ್ತೆ. ఆదివారం స్కూల్ ఉండదు కాబట్టి రజా ఉంటది. ಅಲ್ಲಿ ಆರಾಧನೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೀವಿ. అక్కడ ఆరాధన ప్రారంభించి ದೇವರು ಅದನ್ನು ತುಂಬಿಸಿದಾನೆ. దేవుడు దాన్ని నింపేశాడు. ಅದಾದ್ಮೇಲೆ అదైన తర్వాత ಆ ಊರಿನಂತ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಬಾಡಿಗೆ ತಗೊಂಡಿದ್ದೀವಿ. ఆ గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం అద్దెకు తీసుకున్నాం. ಅದನ್ನು ಕೂಡ ದೇವರು ತುಂಬಿಸಿದಾನೆ. దాన్ని కూడా దేవుడు నింపేశాడు. ಅದಾದ್ಮೇಲೆ అదైనాక ಆ ಹಳ್ಳಿ ಅಂತ ಸಿನಿಮಾ ಟಾಕೀಸ್ ಬಾಡಿಗೆ ఆ ತಗೊಂಡಿದ್ದೀವಿ. ఊర్లో గ్రామంలో ఉన్నటువంటి సినిమా టాకీస్, చిన్నగా సినిమా టాకీస్ అద్దెకు తీసుకున్నాం. ದೇವರು ಅದನ್ನು ತುಂಬಿಸಿದಾನೆ. సినిమా టాకీస్ కూడా దేవుడు నింపేశాడు. ಅದಾದ್ಮೇಲೆ అదైన తర్వాత ಆ ಊರಲ್ಲಿ 3 ಎಕರೆ ಜಾಗ ತಕೊಂಡು ఆ గ్రామంలోనే ఒక 3 ఎకరా జాగ తీసుకొని 120 ಅಡಿ ಉದ್ದ, ఒక 120 అడుగుల పొడవు, 50 అಡಿ అగಲ ಚರ್ಚ್ ಕಟ್ಟಿದ್ದೀವಿ. 50 అడుగుల వెడల్పు చర్చ్ కట్టేశాం. ಅದು ತುಂಬಿ ಹೋಗಿದೆ, ಅದನ್ನು ಹೊಡೆದಾಕಿದೀವಿ. దాన్ని కూడా నింపేశాడు దేవుడు. దాన్ని కూడా ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసాం, ఎన్లార్జ్ చేసాం. ಇವಾಗ ಇನ್ನು 170 ಅಡಿ ಉದ್ದ, ఇప్పుడు 170 పొడవు, 70 ಅಡಿ ಅಗಲ, 70 అడుగుల వెడల్పు, 3 ಸೈಡ್ ಬಾಲ್ಕನಿ ಕಟ್ತಾ ಇದೀವಿ. 3 వైపులా బాల్కనీ కడుతూ ఉన్నాం. ಅಯ್ಯ ಅವರು ಅಲ್ಲಿ ಬಂದು ಸೇವ್ ಮಾಡಿದ್ದಾರೆ. అయ్యగారు వచ్చి అక్కడ పరిచర్య చేశారు మా సంఘంలో. ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡ್ರು ನನಗೆ ಹೆಂಗ ಅನಿಸಿದೆ ಅಂದ್ರೆ, ఇక్కడ నిల్చున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ನಮ್ ಚರ್ಚಲ್ಲೇ ನಾನು ನಿಂತ್ಕೊಂಡಿನ ಅನಿಸಿದೆ. నా సంఘంలో చిక్కజోగిహళ్ళి గ్రామంలోనే నేను బోధిస్తున్నానేమో, నిలబడ్డానేమో అన్నట్టుగా ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರು ಇವಾಗ ಅದನ್ನು ತುಂಬಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు ఇప్పుడు ఆ సంఘాన్ని, బాల్కనీ సంఘాన్ని కూడా నింపేస్తున్నాడు. ನಾನು ಅನ್ಕೋತೇನೆ, నేను అనుకుంటున్నా, ದೇವರು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ನನ್ನ ಮಿತಿಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕುವಾಗ, దేవుడు చెప్పినట్టుగా మన సరిహద్దులను, మన మితిని తీసివేసినట్లయితే, 5 ಜನರಿಂದ ಆರಂಭಿಸಿದಂತಹ ಸೇವೆ, 5 మనుషులతో ప్రారంభించిన ఆ పరిచర్య ಇವತ್ತು 5,000ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಜನ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಸೇರಿ ದೇವರನ್ನು ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. చిన్న గ్రామంలో 5,000 కంటే అధికముగా జనులు కూడి ఆరాధిస్తున్నారు యేసు ప్రభువారిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ನಿಮ್ಮ ಮಿತಿಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕ್ರಿ. మీ సరిహద్దులను ఈ రోజు తీసివేయండి. ನನ್ನಿಂದ ಇಷ್ಟ ಆಗೋದು, నా ద్వారా ఇంతే అయ్యేది, ನನ್ನಿಂದ ಇಷ್ಟ ಓದ್ಲಿಕ್ಕೆ ಆಗೋದು, నేను ఇంతే చదవగలను, ಇದು ಸೈತಾನ್ ದೊಡ್ಡ ಸುಳ್ಳಾಗಿದೆ. ఇది సాతాను యొక్క పెద్ద అబద్ధము. ಇವತ್ತು ನಾನು ನಂಬುತ್ತೇನೆ. హల్లెలూయా, ఈ రోజు నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ನಿಮ್ಮ ಮಿತಿಗಳನ್ನು ನೀವು ತೆಗೆದುಹಾಕ್ಲಿಕ್ಕೆ మీ ರೆಡಿ ಆದರೆ, సరిహద్దులు, మీ పొలిమేరలు తీసివేయడానికి మీరు సిద్ధంగా ఉంటే, ನಿಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ. కుటుంబాలలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. ನಿಮ್ಮ ಬಿಸಿನೆಸ್ ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. వ్యాపారంలో గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಜೀವಿತದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. పిల్లల భవిష్యత్తులో గొప్ప కార్యాలు ನಿಮ್ಮ చూడబోతున్నారు. ಗಂಡನ ಜೀವಿತದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. భర్త జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ಈ ಸೇವೆಯಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. సేవలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపరుద్దాం. ಆಮೆನ್, ఆమేన్. ನಾನು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಸೇವೆಗೆ ಬಂದಾಗ, ప్రారంభంలో సేవకు వచ్చినప్పుడు ನನ್ನ ಮನಸ್ಸತ್ವ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ, నా మనసు ఎలా ఉందంటే, ನಾನು ಒಂದು ದೆವ್ವ ಬಿಡಿಸಿದ್ರೆ ಸಾಕಪ್ಪ, నేను ఒక దయ్యాన్ని వదలగొడితే చాలే ప్రభు అనుకున్నా. ನಮ್ಮ ಚರ್ಚಲ್ಲಿ ದೆವ್ವಗಳು ಬಿಟ್ಟೋದ್ರೆ ಸಾಕಪ್ಪ, మా యొక్క పరిచర్లో, మా చర్చిలో దయ్యాల విడుదల కలిగితే చాలా అనుకున్నాను. ದೇವರು ಅಂದಿದ್ದಾನೆ, దేవుడు అన్నాడు, ನಿನ್ ಮಿತಿನ ತೆಗೆದಾಕು, నీ పొలిమేరలు, నీ సరిహద్దులు తీసివేయి, ನಿನ್ ಮಿತಿನ ತೆಗೆದಾಕು. నీ సరిహద్దులు తొలగించు. ಒಂದು ವರ್ಷ, ఒక సంవత్సరము 20
22 ಜನ ಮಕ್ಕಳಾಗದಿರುವಂತ ತಾಯಂದ್ರು ಬಂದಿದ್ದಾರೆ. 22 మంది స్త్రీలు 22 స్త్రీలు మరి వారికి సంతానం లేని వారు వచ్చారు సంఘానికి. ಸಂತಾನ ಇಲ್ಲದೆ ಬಂದಿದ್ದಾರೆ. సంతానం లేకుండా వచ్చారు. ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಅವರಿಗೆ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ప్రతి శుక్రవారం వారి కొరకు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం. అన్నಳಿಗೆ సంతాన కొట్ట దేవా, హన్నాకు సంతానం ఇచ్చిన దేవా, అబ్రహాం సారాಳಿಗೆ సంతాన కొట్ట దేవా, అబ్రహాం సారాకు సంతానం ఇచ్చిన దేవా, జకరియా ఎలిజబెత్ಗೆ సంతాన కొట్ట దేవా, ఎలిజబెత్కు సంతానం ఇచ్చిన దేవా, ಇವರಿಗೆ ಸಂತಾನ ಕೊಡು, వీళ్ళకు సంతానం ఇవ్వు, సంతాన కొడు, సంతానం ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ಮಾಡಿದ್ದೇವೆ, ప్రార్థన చేశాము. 1 ವರ್ಷದಲ್ಲಿ, ఒక సంవత్సరములోనే దేవರ సన్నిధానం ಮೇಲೆ ನಿಂತು సత్యాన్ని ಹೇಳ್ತೇನೆ. దేవుని సన్నిధిలో ఉండి నేను సత్యాన్ని పలుకుతున్నాను. ದೇವರ సన్నిధానం మీద నేను సత్యాన్ని ಹೇಳ್ತೇನೆ. దేవుని సన్నిధిలో నేను నిజం చెప్తున్నాను. ಒಂದೇ ವರ್ಷದಲ್ಲಿ, ఒకే సంవత్సరములోనే 16 జನ స్త్రీలకు దేవుడు సంతానం కొట్టిದ್ದಾನೆ. ఆ 22 మంది స్త్రీలలో 16 మంది స్త్రీలకు దేవుడు సంతానం ఇచ్చాడండి. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ మా సంఘంలో ದೆವ್ವಗಳು ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದೆ, దయ్యాలు పోతున్నాయి, ಸಂತಾನ ಇಲ್ಲದವ್ರು ಸಂತಾನ ಆಗ್ತಾ ಇದೆ, దయ్యాలకు విడుదల, సంతానం లేని వారికి సంతానము, ಕುಂಟ್ರು ಎದ್ದು ನಡೀತಾ ಇದ್ದಾರೆ, కుంటి వాళ్ళు లేచి నడుస్తున్నారు, ಬಾಯಿದವ್ರು ಬಾಯಿಗಳು ತೆರಿತಾ ಇದೆ, నోరు లేని వారు మాట్లాడుతున్నారు, ಕಣ್ಣಿಲ್ದವ್ರು ಕಣ್ಣುಗಳು ತೆರಿತಾ ಇದೆ, గుడ్డి వారు చూపు పొందుతున్నారు, ಪೂರ್ವದಿಂದ ಜನ ಬರ್ಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ, పూర్వ నుండి ప్రజలు వస్తున్నారు, ಪಶ್ಚಿಮದಿಂದ ಜನ ಬರ್ಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ, పశ్చిమ నుండి జనాలు వస్తున్నారు, ಉತ್ತರದಿಂದ ಜನ ಬರ್ಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ, దిక్కు నుండి జనాలు వస్తున్నారు, ದಕ್ಷಿಣದಿಂದ ಜನ ಬರ್ಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ, దక్షిణ నుండి జనాలు వస్తున్నారు. ಆಮೆನ್, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ನಿಮ್ಮ ಮಿತಿಗಳನ್ನ, మీ సరిహద్దులను ತೆಗೆದಾಕ್ರಿ, తీసివేయండి. ನಿಮ್ಮ ಮಿತಿಗಳನ್ನ, మీ మితిని ತೆಗೆದಾಕ್ರಿ. తీసివేయండి. ಇವತ್ತು ನಾನು ಸತ್ಯ ಹೇಳ್ತೇನೆ. ఈ రోజు నేను చెప్తున్నాను నిజము. ನಮ್ಮ చర్చಲ್ಲಿ ಎಲ್ಲ ಅದ್ಭುತ ದೇವ್ರು ಮಾಡಿದಾರೆ మా ಅಂತ చర్చిలో మా పరిచర్లో అన్ని రకాల అద్భుతాలు దేవుడు చేశాడు. ನನ್ನ హತ್ರ ಏನು ವರ ಇತ್ತು ಇದುವರೆಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. నా దగ్గర ఎలాంటి వరాలు ఉన్నాయో నాకే తెలియదండి, ఇది వరకు ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ, నాకే తెలియదు. ಆದ್ರೆ ಒಂದು ಮಾತ್ರ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇದೆ, ఒక్కటి మాత్రం నా హృదయంలో ఉంది, ಆಶೆ ಇದೆ, ఆశ ఉంది, ಭಾರ ಇದೆ, భారం ఉంది, ತಪನ ಇದೆ, చాలా తపన ఉంది, ವೈರಾಗ್ಯ ಇದೆ, రోషం ఉంది గుండెలో. ನನ್ನ ಆಶೆನ ದೇವ್ರು ನೋಡಿ ದೇವ್ರು ತೃಪ್ತಿ నా ಪಡಿಸ್ತಾರೆ. ఆశను దేవుడు చూసి తృప్తి పరిచిన దేవుడు అండి. ನನಗೂ ಸಹ నాకు కూడా ನಿಮ್ ಸಭೆ ತರ ದೊಡ್ಡ ಸಭೆ ಆಗ್ಬೇಕಂತ ಆಶೆ ಇದೆ. మీ సంఘములాగే పెద్ద సంఘము కావాలని నాకు ఆశ. 5 ಜನರಿಂದ 5,000 ಮಾಡಿದ ದೇವರು 5 మందితో ప్రారంభించి 5,000గా మార్చినటువంటి నా దేవుడు 50,000 ದೇವರು ಕೊಡ್ತಾರೆ ಆತ್ಮಗಳನ್ನ. 50,000 కూడా చేయడానికి దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు. ಲಾಸ್ಟ್ ಒಂದು ಸಾಕ್ಷಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ఆఖరికి ఒక సాక్ష్యం చెప్పి ప్రార్థన చేస్తాను. ಒಂದಿನ ఒక రోజున ಒಂದು ಮಗುನ ಸ್ಕೂಲಿಂದ ಮನೆ ಕಳಿಸಿದ್ದಾರೆ. ఒక అమ్మాయిని, ಒಂದು ಮಗು ఒక బాబును స్కూల్ నుండి ఇంటికి పంపించారు. ಒಂದು ಚೀಟಿ ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఒక చీటీ చేతిలో ఇచ్చారు. ಇದನ್ನ ಹೇಳಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ఇది చెప్పి నేను ముగిస్తాను ప్రార్థన చేసి. ಇದನ್ನ ಹೋಗಿ ನಿಮ್ಮ ತಾಯಿ ಕೈಯಲ್ಲಿ ಕೊಡು. ఈ చీటీ తీసుకెళ్లి మీ తల్లిగారి చేతిలో ఇవ్వు. ಮಧ್ಯಾಹ್ನ 12 ಗಂಟೆಗೆ ಮನೆ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. మధ్యాహ్నం 12 గంటలకి ఇంటికి పంపించారు ఆ బాబును. ಈ ಚೀಟಿ ನೀನು ಓದಬೇಡ, నువ్వు చదవద్దు, ನಿಮ್ಮ ತಾಯಿ ಕೊಡು. మీ తల్లి చేతిలో ఇవ్వాలి. ಆ ಮಗು ಆ ಚೀಟಿ ತಗೊಂಡ್ಬಂದು ಮನೆಗೆ ತಾಯಿ ಕೊಟ್ಟಿದೆ. ఆ యొక్క బాబు చీటీ తీసుకొచ్చి తల్లి చేతిలో ತಾಯಿ ఇచ్చాడు. ಅಂತಾಳೆ, తల్లి అంటుంది, ಯಾಕಪ್ಪ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ಬಂದ್ಬಿಟ್ಟು 12 ಗಂಟೆಗೆ ಬಂದ್ಬಿಟ್ಟು ವಾಪಸ್? ఎందుకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటకి వచ్చేసావు అని అంటుంది. ಡೈಲಿ ಸಾಯಂಕಾಲ ಒಂದು 5 ಗಂಟೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದೆ. ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు వచ్చేవాడుగా. ಬೆಳಿಗ್ಗೆ ಹೋದವರು ಸಾಯಂಕಾಲ ನೀನು 5 ಗಂಟೆಗೆ ಬರ್ತೀವಿ, ಇವತ್ತು ಮಧ್ಯಾಹ್ನ ಬಂದಿದ್ಯಾ? ఉదయం వెళ్ళినటువంటి నీవు సాయంకాలం 5 గంటలకు రావాలి కదా, ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసావు 12 గంటలకు ఏంటి? ಗೊತ್ತಿಲ್ಲಮ್ಮ. తెలీదమ్మా. టీచరు ನೀನು ಹೋಗಿ ಈ ಚೀಟಿ ನಿಮ್ಮ ತಾಯಿ ಕೊಡು ಅಂತ ಹೇಳಿದ್ರು. టీచరు పంపించేసి ఈ చీటీ మీ తల్లి గారికి ఇవ్వమని చెప్పారు. ಅದಕ್ಕೆ ಚೀಟಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అందుకే చీటీ తల్లి గారి చేతిలో ఇచ్చాడు. ಆ ಚೀಟಿ ತೆಗೆದಿದ್ದಾಳೆ. ఆ చీటీ తీసి చదివింది, ಓದ್ತಾ ಇದ್ದಾಳೆ, చదువుతోంది, ಓದ್ತಾ ಇದ್ದಾಳೆ, చదువుతోంది, ಓದ್ತಾ ಇದ್ದಾಳೆ, చదువుతోంది. ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ, కంట్లో నీళ్లు కారుతున్నాయి, ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ. నెమ్మడి నీరు పెడుతోంది. ಅದ್ರಲ್ಲಿ ಏನ್ ಬರ್ತಿದೆ ಗೊತ್ತಾ? అందులో ఏ రాసిందో తెలుసా? ಸಿಸ್ಟರ್, ಸಹೋದರಿ, సహోదరి, ನಾಳೆಯಿಂದ ನಿಮ್ಮ ಮಗನನ್ನ ಸ್ಕೂಲಿಗೆ ಕಳಿಸ್ಬೇಡ್ರಿ. రేపటి నుండి మీ పిల్లాడిని లేక మీ బాబును స్కూలుకు పంపించొద్దు. ನಾಳೆಯಿಂದ ಸ್ಕೂಲಿಗೆ ಕಳಿಸ್ಬೇಡ್ರಿ. రేపటి నుండి స్కూలుకు పంపించొద్దు మీ బాబును. ನಿಮ್ಮ ಮಗನಂತ ದಡ್ಡ ಮಗ, మీ అబ్బాయి లాంటి చాలా అజ్ఞాన వ్యక్తి, ನಿಮ್ಮ ಮಗನಂತ ನಾಲೆಡ್ಜ್ ಇಲ್ದ ಮಗ, మీ అబ్బాయి లాంటి ఒక వెర్రివాడు, ನಿಮ್ಮ ಮಗನಂತ ಜ್ಞಾನ ಇಲ್ದ ಮಗ, జ్ఞానం లేనటువంటి మీ అబ్బాయి ನಮ್ಮ ಸ್ಕೂಲಲ್ಲಿ ಯಾರು ಇಲ್ಲ, ఆ స్కూల్లో ఎవరు లేరు అలాంటి అజ్ఞాని. ನಿಮ್ಮ ಮಗನಿಗೆ ಓದಿ ಹೇಳ್ಕೊಡಕ್ ನಮ್ಗೆ ಆಗಲ್ಲ, మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేమండి అంటున్నది. ನೀವೆಲ್ಲನ ಸೇರ್ಸ್ಕೊಳ್ರಿ, మీరు ఎక్కడైనా వేరే స్కూల్లో చేర్పించండి, ಇಲ್ಲಿ ನಾವು ಕರ್ಕೊಳ್ಳಲ್ಲ, ఇక్కడొద్దు మేము పిలుచుకోము. ఇక్కడ ನಾಳೆಯಿಂದ ನಿಮ್ಮ ಮಗನ ಈ ಸ್ಕೂಲಿಗೆ ಕಳ್ಸಂಗಿಲ್ಲ. రేపటి నుండి మీ పిల్లాన్ని మా స్కూలుకు పంపించకూడదు.
ಹಂಗ್ ಬರೆದು ಕಳಿಸಿದ. అలా రాసి పంపించారు చీటీలో. ಬಹಳ ನೋವಾಗಿದೆ ಅಮ್ಮನಿಗೆ. చాలా బాధ అయింది ఆమెకు. ಇನ್ನ ಮಾತು ಹೇಳ್ತೇನೆ, ఓ మాట చెప్తున్నా, ಅವ್ರು ಹಂಗ ಹೇಳಿದಾರಂತ వారు అలా చెప్పినారని ಆ ತಾಯಿ ಆ ಮಗನನ್ನ ఆ తల్లి ఆ కుమారుణ్ణి ಸ್ಕೂಲ್ ಬಿಡಿಸಿ స్కూల్ వదిలిపెట్టేసి ಏನೋ ಸಣ್ಣ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ స్కూల్ మానిపించి ఏదో చిక్క ఉద్యోగం లేకపోతే ఏదో పని చేసుకోపో అని చెప్పలేదు, ಅಂತ ಕಳಿಸ್ಲಿಲ್ಲ. పంపిలేదు. ಆ ಮಗಳು ಹೇಳ್ತಾಳೆ, ఆ తల్లి అంటోంది, ಆ ತಾಯಿ ಅಳದ್ ನೋಡಿ, ಅಮ್ಮ ಯಾಕ ಮಾಡ್ತೀಯ? తల్లి ఏడవడం చూసి ఆ పిల్లోడు అంటున్నాడు, ಯಾಕ ಮಾಡ್ತೀಯ? ఆ బాబు అంటున్నాడు, అబ్బాయి ಏನಾಯ್ತಮ್ಮ? ఏమైందమ్మా? ಏನಾಯ್ತಮ್ಮ? ఏమైందమ్మా? ಏನಮ್ಮ? ఎందుకు ఏడుస్తున్నావు? ಆ ತಾಯಿ ಅಂತಾಳೆ, అప్పుడు ఆ తల్లి అంటోంది, ಏನಿಲ್ಲಪ್ಪ, ఏం లేదు బాబు, ನಿನ್ನಂತ ಬುದ್ಧಿವಂತನಿಗೆ నీలాంటి జ్ఞానము కలిగిన పిల్లోడు ಆ ಸ್ಕೂಲಲ್ಲಿ ಆ ಟೀಚರ್ಸ್ ಕೈಲಿ ಪಾಠ ಹೇಳ್ಕೊಡಕ್ ಆಗಲ್ಲ ఆ ಅಂತ. టీచర్ చేతిలో పాఠాలు చెప్పడానికి వీలు కాదని చీటీ రాసి పంపించింది. ನಿನ್ನಂತ బుద్ధిವಂತನಿಗೆ నీలాంటి జ్ఞానము కలిగిన కుమారునికి ಅವ್ರ ಕೈಲಿ ಪಾಠ ಹೇಳ್ಕೊಡಕ್ ಆಗಲ್ಲ ಅಂತ. వారు పాటలు చెప్పలేని పరిస్థితి అంట. ಅಮ್ಮ ನಾನು ಅಷ್ಟು ಬುದ್ಧಿವಂತನ? అమ్మా నేను అంత తెలివినోడా? ಅಮ್ಮ ನಾನು ಅಷ್ಟು ಬುದ್ಧಿವಂತನ? నేనంత తెలివినోడా, జ్ఞానవంతుడా? ಮತ್ತೆ ಅಷ್ಟು ಮಾರ್ಕ್ಸ್ ಬರವಲ್ದು ನಂದು. మరి అలాంటి మార్క్స్ కార్డు మార్క్స్ లేవే. ಪರವಾಗಿಲ್ಲಪ್ಪ, పర్లేదు బా, ನಾಳೆಯಿಂದ ನಾನೇ ನಿನಗೆ ಪಾಠ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ. రేపటి నుండి నేనే నీకు పాఠాలు చెప్తా. ನಾಳೆಯಿಂದ ನಾನೇ ನಿನಗೆ ಸ್ಕೂಲ್ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ. రేపటి నుండి నేనే నీకు స్కూల్ పాఠాలు చెప్పిస్తా. ಮಾರನೇ ದಿನದ ತಾಯಿನೇ ಪಾಠ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಾಳೆ. మరుసటి దినము నుండి తల్లిగారే పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ಸ್ಕೂಲ್ ಟೀಚರ್ ನಿಮ್ಮ ಮಗ ದಡ್ಡ, ನಿಮ್ಮ ಮಗ ಉದ್ಧಾರ ಆಗಲ್ಲ ಅನ್ನುವಂತ ಆ ಮಾತು ಕೇಳಿ ಮಗನನ್ನ ಸ್ಕೂಲಿಗೆ ಕಳಿಸೋದು ನಿಲ್ಲಿಸಲಿಲ್ಲ. చూడండి, స్కూల్ టీచర్ మీ పిల్లోడు అజ్ఞాన వ్యక్తి, వెర్రివాడు, పిచ్చోడు, తరిగ పాఠాలు తలకెక్కవు అనేటువంటి మాటను బట్టి ఆ తల్లి స్కూల్ మాన్పించలేదు అబ్బాయిని. ಆ ಮಿತಿ ಅವ್ರು ಹೇಳಿದ ಮಾತನ್ನ ತೆಗೆದಾಕಿದ್ದಾಳೆ. ఆ టీచర్ చెప్పిన మాటను తీసివేశారు. ಮಾರನೇ ದಿನ ತಾಯಿನೇ ಪಾಠ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಾಳೆ. మరుసటి దినం నుండి తల్లిగారే పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ಮುಂದೆ ಏನಾಗಿದೆ ಗೊತ್ತಾ? ముందు ఏం జరిగిందో తెలుసా? ಮುಂದೆ ಏನಾಗಿದೆ ಗೊತ್ತಾ? ఏం జరిగిందో తెలుసా? ಆತನು ಪ್ರಪಂಚಕ್ಕೆ ಫೇಮಸ್ ವಿಜ್ಞಾನಿ ಆಗಿದ್ದಾನೆ. ప్రపంచానికి ఫేమస్ ఒక సైంటిస్ట్ గా, విజ్ఞానిగా మార్చబడ్డాడు. ಇವತ್ತು ನಾವು ಇಲ್ಲಿ ಏನ್ ಕರೆಂಟ್ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಬೆಳಕು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. మనం వెలుగు చూస్తున్నామో, లైట్స్, బల్బులు, ಆ ಬೆಳಕನ್ನು ಕಂಡಿಡಿದಿದ್ದಾನೆ. వెలుగును కనిపెట్టినటువంటి, లైట్ కలిపినటువంటి ఆయన. ಆತನೇ ಥಾಮಸ್ ಆಲ್ವಾ ಎಡಿಸನ್. ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರೀತಿ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని బిడ్డలారా, ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್, ప్రైజ్ ది లార్డ్, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. ಕೆಲವು ಜನ కొంతమంది ಇವನಿಷ್ಟೇ, వీరి ఇంతే, ಇವನ್ ಕೈಲಾಗೋದಿಷ್ಟೇ, వీని ద్వారా ఇంతే అయ్యేది, ಇವ್ರು ಉದ್ಧಾರ ಆಗಲ್ಲ, వీరు ఉద్ధారం గారు, ಇವ್ರ ಮೇಲೆ ಬರಲ್ಲ, వీరు అభివృద్ధిలోనికి రారు, ಇವ್ರಿಗೆ ನಾಲೆಡ್ಜ್ ಇಲ್ಲ, వీరికి జ్ఞానం లేదు, ಇವನ್ ಯಾವಾಗ ಓದ್ಬೇಕು, వీరు ఎప్పుడు చదువుకోవాలి, ಇವನ್ ಯಾವಾಗ ಜಾಬ್ ತಕ್ಕೋಬೇಕು, వీరికి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి, ಇವನ್ ಯಾವಾಗ ಮನೆ ಕಟ್ಟಬೇಕು, వీళ్ళు ఎప్పుడు గృహము కట్టాలి, ಇವ್ರು ಯಾವಾಗ ಮಕ್ಕಳ ಮದುವೆ ಮಾಡಬೇಕು, వీరు ఎప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, ಇವ್ರು ಯಾವಾಗ ಸಾಲ ತೀರಿಸಬೇಕು, వీళ్ళు ఎప్పుడు అప్పులు తీర్చుకోవాలి, ಇವ್ರು ಯಾವಾಗ ದುಡಿಮೆ ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ಸಕ್ಸಸ್ ಆಗ್ಬೇಕು, వీళ్ళు ఎప్పుడు వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, ಇವ್ರು ಯಾವಾಗ ಸೇವೆಯಲ್ಲಿ ಸಕ್ಸಸ್ ಆಗ್ಬೇಕು, వీరెప్పుడు పరిచర్యలో అభివృద్ధిలోనికి రావాలి, ಇವ್ರು ಯಾವಾಗ ಸಭೆ ಕಟ್ಟಬೇಕು, వీరెప్పుడు సంఘాన్ని స్థాపించాలి, కట్టాలి. ಆ ರೀತಿ ಮಾತುಗಳಿಂದ ನಿಮ್ಮನ್ನ ಡಿಸ್ಕರೇಜ್ ಮಾಡ್ತಾರಾ? అలాంటి మాటల చేత మనుషులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారా? ಆ ರೀತಿ ಮಾತುಗಳು ಮಾತಾಡಿ ನಿಮ್ಮನ್ನ ಕುಗ್ಗಿಸ್ತಾ ಇದ್ದಾರಾ? అలాంటి మాటల ద్వారా మిమ్మల్ని కృంగదీస్తున్నారా? ನಿಮ್ಮ ಗುಂಡಿಗೆ ಒಂದು ಧೈರ್ಯ ಇರಲಿ. హృదయములో ఒక ధైర్యం ఉండాలి. ನಿಮ್ಮ ಗುಂಡಿಗೆ ಒಂದು ధైర్ಯ ಇರಲಿ. హృదయములో ఎప్పుడు ఒక ధైర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ನಾನು ನೀನು ಆರಾಧಿಸುವ ದೇವರು, నీవు నేను ఆరాధించే దేవాది దేవుడు ಮೋಶೆಯನ್ನು ಉಪಯೋಗಿಸಿದಂತೆ, మోషేను వాడుకున్నట్టుగా, ಎಲಿಯನನ್ನು ಉಪಯೋಗಿಸಿದಂತೆ, ఏలియాను వాడుకున్నట్టుగా, ಎಲೀಷನನ್ನು ಉಪಯೋಗಿಸಿದಂತೆ, ఎలీషాను వాడుకున్నట్టుగా ನಿನ್ನನ್ನು ಕೂಡ ಉಪಯೋಗಿಸಲಿಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. వాడుకోవడానికి సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. ಅವ್ರು ಏನ್ ಮಾತಾಡ್ತಾರೋ, వారు ఏది మాట్లాడతారో, ಅವ್ರು ಏನ್ ನಿರುತ್ಸಾಹಪಡಿಸಿ ಮಾತಾಡ್ತಾರೋ, వారు నిరుత్సాహపరిచి మాట్లాడతారో ಅದನ್ನ ದಾಟಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವಂತೆ ದೇವರು ನಿನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. గొప్ప కార్యాలు చేసేటట్టుగా దేవుడు నేను రుజువు కలిగిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. ಆಮೆನ್, ఆమేన్. ಯಾವಾಗ ನಾವು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ನೋಡ್ತೇವೆ, ఎప్పుడు మనము గొప్ప కార్యాలు చూస్తాం, ಯಾವಾಗ ನಾವು ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನೋಡ್ತೇವೆ, ఎప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. ನನ್ನಿಂದ ಇಷ್ಟ ಆಗೋದು, నా ద్వారా ఇంతే అయ్యేది, ನನ್ನ ಕೈಯಿಂದ ಇಷ್ಟ ಆಗೋದು, నా చేతులు ఇంతే జరిగేది, ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯ ಇಷ್ಟೇ, నా సామర్థ్యం ఇంతే. ಈ ಮಿತಿನ ತೆಗೆದುಹಾಕಲಿಕ್ಕೆ ರೆಡಿ ఆ ಆದ್ರೆ, పొలిమేర సరిహద్దు ఆలోచనలు తీసివేయి, ಆ ಮಿತಿನ ತೆಗಲಿಕ್ಕೆ ರೆಡಿ ಆದ್ರೆ, లిమిట్స్ తొలగించు. ನಿನ್ ಬಿಸಿನೆಸ್ ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನೋಡ್ತೀಯ, నీ వ్యాపారంలో గొప్ప కార్యాలు చూస్తావు, ನಿನ್ನ ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನೋಡ್ತೀಯ, నీ ఎడ్యుకేషన్ లో గొప్ప కార్యాలు చూస్తావు, ನಿಮ್ಮ ಗಂಡಂದ್ರ ಜೀವಿತದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನೋಡ್ತೀರಾ, నీ భర్త జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, ನಿಮ್ಮ ಒಂದು ಸೇವೆಯಲ್ಲಿ
ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ఈ సేవ పరిచర్యలో గొప్ప కార్యాలు చూడబోతున్నారు. గట్టిగా సభలు కొట్టి ప్రభు నామని కనపడతాం. దేవుడు ಯೆಹೋಶುವನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, యెహోషువతో అంటున్నాడు, ಯೆಹೋಶುವ ಇಲ್ಲಿ ಯೋರ್ದನ್ ನದಿ ಮೊದಲುకొని ಅಲ್ಲಿ ಹಿತ್ತಿಯರ ದೇಶ ಕಾಣ್ತದಲ್ಲ, అక్కడ హిత్తీయుల దేశం కనిపిస్తుంది కదా, ಅದೆಲ್ಲ ನಿನಗೆ ಕೊಡ್ತೇನೆ. అదంతయు నీకే ఇస్తా. ಅದೆಲ್ಲ ನಿನಗೆ ಕೊಡ್ತೇನೆ. అదంతా నీకే ఇస్తా. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్ ಆಮೆನ್ ఆమేన్. లాస్ట్ సార్ ಒಂದು ಮಾತೇನು ಬರ್ತಾ ಇದೆ, అయ్యగారి మాట నాకు గుర్తొస్తా ఉంది. ಅವ್ರ ಮಾತು ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. వాళ్ళ మాట చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. అదేనంటే ನಿಮ್ಮ ಮಿತಿನ ನೀವು ತೆಗೆದಾಕಿದ್ರೆ, మీ యొక్క లిమిట్ ని లేకపోతే మీ సరిహద్దుని మీరు తీసేస్తే, ನಿಮ್ಮ ಮಿತಿನ ನೀವು ತೆಗೆದಾಕಿದ್ರೆ, మీ సరిహద్దుని మీరు తీసేస్తే, ಆಮೆನ್ ఆమేన్, ಈ ಸಭೆಯನ್ನ ದಾಟೋರು ಇನ್ನೊಬ್ರು ಇರಲ್ಲ. ಅಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ದೇವರು ಈ ಸಭೆನ ಉನ್ನತಕ್ಕೆ ತರ್ತಾ ಇದ್ದಾರೆ. సంఘాన్ని దాటిపోయేటువంటి వాళ్ళకి ఎవరు ఉండరు. అంత అభివృద్ధిలోనికి దేవుడు ఈ సంఘాన్ని నడిపిస్తాడు. ಇನ್ನು ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ಗೆ ದೇವರು ಈ ಸಭೆನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ఒక ఉన్నత లెవెల్లోనికి దేవుడు ఈ సంఘాన్ని తీసుకెళ్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు. ಆಂಧ್ರ ప్రదేశ్లోనే ದೊಡ್ಡ ಸಭೆಯಾಗಿ ದೇವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. సంఘముగా దేవుడు మారుస్తాడు. ಆಮೆನ್. ಎದ್ದೆತ್ಕೊಳ್ಳೋಣ ಎಲ್ಲರೂ, లేచి నిలబడదాం అందరూ. హల్లెలూయా హల్లెలూయా. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ಆಮೆನ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಎಲ್ಲರೂ ಕೂಡ ಪರಲೋಕದ ಕಡೆ ಕರಗಳೆತ್ತೋಣ. అందరూ కూడా ఆకాశమే పరలోకం వైపు చేతులు చాపు. ಎಲ್ಲರೂ పరలోಕದ కಡೆ కరగಳೆత్తೋಣ. అందరూ కూడా పైకి చేతులు లేపుదాం. ನಿಮ್ಮ ಮಿತಿಗಳನ್ನು ತೆಗೆದಾಕ್ರಿ. మీ లిమిట్స్ లేక మీ యొక్క సరిహద్దులను తీసి, ನಿಮ್ಮ ಮಿತಿಗಳನ್ನು ತೆಗೆದಾಕ್ರಿ. మీ పొలిమేరలు సరిహద్దులను తొలగించండి. దేవుడు పేతురుನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, దేవుడు పేతురుతో అంటున్నాడు, పేతురు ನಿನ್ನ ದೋಣಿಯನ್ನು ಆಳವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ನಡೆಸಿ, నీ దోణి లోతైన స్థలమునకు నడిపించి ಮೀನು ಬೇಟೆಗಾಗಿ ಬಲೆಗಳನ್ನು ಹಾಕು. ఇప్పుడు నీవు ఆ నీటిలో సముద్రపు నీళ్లలో ఇప్పుడు వలవేయి చేపల కొరకు ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ అని చెప్పాడు. ಆ ಸೀಮೋನು ದೇವರ ಮಾತಿಗೆ ವಿಧೇಯನಾಗಿ, దేవుని మాటకు విధేయుడై ಆ ಮಿತಿನ ತೆಗೆದಾಕಿ, ఆ మితిని తీసివేసి ಮುಂದುವರೆದು ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ముందుకు వెళ్లి ప్రయత్నించి ಬಲೆ ಹಾಕಿದಾನೆ. బల విసిరాడు. రాశి 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 మీనుಗಳು దొరికిದೆ. రాశీలుగా వల పిగిలిపోయేటట్టుగా చేపలు పట్టుకున్నాడు. ఈ రోజు యేసయ్యా, నన్నింద ఆಗೋದಿಷ್ಟೇ, నా ద్వారా ఇంతే కలిగేది, ನನ್ನ ಕೈಯಿಂದ ಓದಲಿಕ್ಕೆ ಆಗೋದಿಷ್ಟೇ, నా వలన చదవడం ఇంతే, ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯ ಇಷ್ಟೇ, నా సామర్థ్యం ఇంతే, ನನ್ನ ಕೈಯಿಂದ ಇಷ್ಟೇ ಚಿಕ್ಕ ಮನೆ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಆಗೋದು, నా వలన ఇంతే అయ్యేది, ఈ గృహాన్ని నేను కట్టగలుగుతాను, నన్నింద ఇಷ್ಟೇ ದುಡಿಮೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದು, నా ద్వారా ఇంతే సంపాదన కలుగుతుంది, నన్నింದ ఇಷ್ಟೇ సేవ్ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ఆಗೋದು, నా ద్వారా ఇంతే పరిచర్య జరిగేది. దేవుడు అంటున్నాడు, ఆ మితిన ತೆಗೆದಾಕು, ఆ మితి, ఆ సరిహద్దును తొలగించు, ఆ లిమిటేషన్ ತೆಗೆದಾಕು, ఆ లిమిటేషన్ తీసివేయి, ఆ లిమిటేషన్ ತೆಗೆದಾಕು, ఆ లిమిటేషన్ తీసివేయి. ಯಾವ ದೇವರಾದರೂ, ఏ దేవుడైతే, మోషే ನನ್ನ కైಯಿಂದ సేవ్ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುತ್ತಾ? మోషే అంటున్నాడు, నా ద్వారా ఈ పరిచర్య అవుతుందా? నన్నింద ఫరోన్ కై ముందే నిల్లಕ್ಕಾಗುತ್ತಾ? నేను ఫరో ముందు నిలబడడానికి వీలవుతుందా? 30 ಲಕ್ಷ ಜನರನ್ನ ఇగో కానాన్ దేశಕ್ಕೆ ನಡೆಸಲಿಕ್ಕೆ ನನ್ನ ಕೈಯಿಂದ ಆಗುತ್ತಾ? 30 లక్షల కాల్బలము కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నేను నడిపించడానికి అరణ్యములో నా వల్ల అవుతుందా? ಮತ್ತೆ ನಾನು ತೊದಲು ಮಾತಿನವನು, నేను మొదటి నా మాటలు సరిగ్గా లేవు, ನನ್ನ ನಾಲಿಗೆ ಮಂದವಾಗಿದೆ, నా నాలుక మందముగా ఉంది. ಯಾವ మోషే ನನ್ನ కైಯಿಂದ సేవ్ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುತ್ತಾ ಅಂದನೋ, ఏ మోషే అయితే నా వలన ఈ పరిచర్య అవుతుందా అని ప్రశ్నించాడు, ಅಂತ మోషే ತರ సేవ్ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಯಾರಿಗಾಗುತ್ತೆ? అలాంటి మోషే యొక్క పరిచర్యను అనేకులు చూసి, మోషే లాంటి పరిచర్య ఎవరు చేయగలుగుతారండి? మోషే ಮಾಡಿದ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಹತ್ಕಾರ್ಯಗಳನ್ನು ಯಾರ ಕೈಯಿಂದ ಮಾಡಕ್ಕಾಗುತ್ತೆ? మోషే చేసిన అద్భుతాలు ఎవరు చేయగలుగుతారండి? మోషే ಹೆಂಗೆ ದೇವರಿಂದ ಬಲವಾಗಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡಲಿಕ್ಕೆ ಯಾರಿಗಾಗುತ್ತೆ? మోషేలాగా బలముగా ఉపయోగించబడేటువంటి ఆ సామర్థ్యము ఎవరి వలన ఉందండి? ఆ ರೀತಿಯಾಗಿ ದೇವರು ಮೋಶೆಯನ್ನು ಉಪಯೋಗ ಮಾಡಿದ್ದಾನೆ. ఆ విధముగా మోషేను దేవాది దేవుడు వాడుకున్నాడు. ಇವತ್ತು ಕೈಗೆಳೆತ್ತೋಣ, ఈ రోజు చేతులెత్తుదా. ಯಾರ್ಯಾರು ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ, ఎవరెవరు అనారోగ్యంతో వచ్చారు, ಯಾರ್ಯಾರು ಬಿಪಿ ಕಾಯಿಲೆ, ఎవరెవరు బీపీ, షుగర్ కాಯಿಲೆ, థైరాయిడ్ తో, అస్తమా కాಯಿಲೆ, అస్తమా రోగంతో, క్యాన్సర్ కాಯಿಲೆ, కాయిలతో, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం,
హార్ట్ ప్రాబ్లం, నరಗಳ సమస్యೆ, నరల సమస్య, అలర్జీ సమస్యೆ, అలర్జీ లాంటి సమస్యలు, కైగಳೆత్తుರಿ చేతులెత్తుదాం. ದೇವರ ಶಕ್ತಿ ದೇವರ ಮೇಲೆ ಕಳಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని శక్తి మీ మీదికి దేవుడు పంపిస్తున్నాడు. ದೇವರ ಶಕ್ತಿ ದೇವರ ಮೇಲೆ ಕಳಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని శక్తి మీ మీదికి పంపిస్తున్నాడు. ನಂಬ್ರೆ, విశ్వసించండి, ನಂಬ್ರೆ, విశ్వసించండి. ದೇವರ ಶಕ್ತಿ ನಿಮ್ಮನ್ನು ತಾಕುತ್ತಾ ಇದೆ. దేవుని శక్తి మిమ్మల్ని తాకుతుంది. ನೀವು ಬಂದ ಸ್ಥಿತಿಯಿಂದ ಇಲ್ಲಿಂದ ಹೋಗಲ್ಲ. మీరు వచ్చిన స్థితిలోనే తిరిగి వెళ్ళరు. ನೀವು ಬಂದ ಸ್ಥಿತಿಯಿಂದ ಹೋಗಲ್ಲ. మీరు వచ్చిన స్థితిలోనే తిరిగి వెళ్ళరు. ಇಲ್ಲಿಂದ ಹೋಗುವಾಗ ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ. వెళ్ళేటప్పుడు స్వస్థత పొందుకుంటారు. ಎಲ್ಲ BP, షుగర్, థైరాయిడ్, అస్తమా, ప్రతియొంದು బలహీనత ಹೊರಗೆ ಬರಲಿ. సమస్త విధమైనటువంటి బీపీ, షుగర్, ఆస్తమా, కిడ్నీ పేషెంట్, లివర్ యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. కన్నిల్దవರ కన్నుಗಳು ತೆರೆಯಲ್ಪಡಲಿ. చూపు లేని వారు, దృష్టి లేని వారు ఇప్పుడే దృష్టి కలుగును గాక. ಈಗಲೇ ಕುರುಡು ಕಣ್ಣುಗಳು ತೆರೆಯಲ್ಪಡಲಿ. ఇప్పుడే మూయబడిన కన్నులు తెరవబడును గాక. ಕುಂಟರು ಎತ್ತು ನಡೆದಾಡ್ಲಿ. కుంటివారు లేచి నడుచుదురు గాక. ಕುಂಟರು ಎತ್ತು ನಡೆದಾಡ್ಲಿ. కుంటివారు లేచి గంతులు వేయుదురు గాక. ಯಾರ್ಯಾರಿಗೆ ಸಂತಾನ ಇಲ್ಲವೋ, ఎవరెవరికి సంతానము లేదో, ಯಾರ್ಯಾರಿಗೆ ಸಂತಾನ ಇಲ್ಲವೋ, ఎవరెవరికి సంతానము లేదో, ದೇವರ ಸ್ಪರ್ಶ ಅವರನ್ನು ತಾಕಿ, దేవుని యొక్క స్పర్శ వారిని ఇప్పుడే తాకును గాక. ಬರುವ ವರ್ಷ ಗಂಡು ಮಗು ಹೆಣ್ಣು ಮಗುವನ್ನು ಎತ್ಕೊಂಡು ಆಲಯದಲ್ಲಿ ಬಂದು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಲಿ. రాబోయే సంవత్సరముల వారు సంతానమును సంఘానికి తీసుకొచ్చి సాక్షులుగా నిలబడుదురు గాక. ಈ ಆಲಯದಲ್ಲಿ, ఈ ఆలయములో, ಈ ಆಲಯದಲ್ಲಿ, ఈ ఆలయములో, ಈ ಆಲಯದಲ್ಲಿ ఈ సంఘములో ಡೆಡ್ ಬಾಡಿಗಳು ಕೂಡ ರೈಸ್ ಆಗಲಿ. చనిపోయిన శవాలు కూడా లేచి నడుచుదురు గాక. ಸತ್ತು ಹೋಗಿರುವ ಶವಗಳು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಎದ್ದೇಳಲಿ. చనిపోయిన శవాలు లేచును గాక. యేసు నామములో. ಈ ಸಭೆಯ ಸೇವಕನನ್ನ ఈ సంఘ కాపరి గారిని ಪ್ರಪಂಚದ ಮೂಲೆ ಮೂಲೆಯಲ್ಲೂ ಬಲವಾಗಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡಲಿ. పంచ నలుమూలాల బలముగా దేవుడు వాడుకొనును గాక. ದೇವರ ಸಭೆಯೆಲ್ಲ ಮಕ್ಕಳನ್ನ ಕರಗಳಲ್ಲಿ ಕೊಡ್ತೇವೆ. ఈ సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కూడా మీ చేతిలో ದೇವ సమర్పిస్తాను. ನೀನು ಮಾತಾಡಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ప్రభా మీరు మాట్లాడినందుకు వందనాలు. ದೇವ ನೀನು ಬೋಧಿಸಿದಕ್ಕಾಗಿ ప్రభా ಸ್ತೋತ್ರ. మీరు బోధించినందుకు స్తోత్రం. ನನ್ನ ನಾನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ತೇನೆ. నన్ను నేను తగ్గించుకుంటున్నాను. ಎಲ್ಲ ಮಹಿಮೆ ನಿನಗೆ. నీకే సమస్త ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ತಂದೆ. నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సంఘమంతా చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున కనపడతాం.